This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Foresights TV. Bulletin lo munduga headlines. భూమి కబ్జా చేశారంటూ ఫిర్యాదులు, పలు గ్రామాల్లో పర్యటిస్తున్న హైడ్రా అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నాయకులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్న సత్యప్రభ. ఉద్యమకారుల సంఘం అధ్యక్షులుగా తేజీ కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు దాస్తుల శ్రీశైలం ఆధ్వర్యంలో నియామకం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, నీట మునిగిన పంట పొలాలు. కుత్బుల్లాపూర్లోని దుండిగల్, మల్లంపేట్, షంబీపూర్ గ్రామాల్లో హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఉదయం నుండి పలు సర్వే నెంబర్ల పరిధిలో గల ప్రభుత్వ భూములను హైడ్రా బృందం పరిశీలిస్తున్నారు. మనకు పిల్లర్స్ ఫెన్సింగ్ వేసి ఉంటాయి ఫారెస్ట్ ల్యాండ్. నిన్న వీళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో ఇదంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు మెన్షన్ చేయించాము. 70% వాటర్ ఫిల్ అయింది. నైట్ ఏం చేశారు, మళ్ళీ డిస్టర్బ్ చేశారు. జస్ట్ ట్యాంక్ ఫిల్ అవ్వద్దు అన్న 8 కిలోమీటర్ ఫారెస్ట్ దగ్గర వస్తాయి సార్ వాటర్, మంచి వాటర్. ఆ వాటర్ వచ్చే వాటర్ వీళ్ళు ఏం చేస్తే ఇక్కడ వెళ్ళి అసలు ఇన్ని వాటర్ లేవు 2 days బ్యాక్. ఈ వర్షానికి వచ్చింది సార్. రాత్రి నిన్న వచ్చిన వాటర్ అమ్మా. హైదరాబాద్ కోంపల్లిలోని అపర్ణ పామ్ గ్రోవ్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పరిశీలించారు. అనంతరం పలు కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. కళాశాలకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. కాలేజీలో వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రిన్సిపల్ గారు అలాగే వాళ్ళ యొక్క మిగిలినటువంటి సిబ్బంది కూడా చెప్పారు. సో తప్పకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ఫండ్స్ మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో ఇంకొక 150 బెడ్స్ అవసరం అని చెప్పి అన్నారు. ఆ 150 బెడ్స్ గాను దాదాపుగా 1.5 కోటి డబ్బులు అవసరం. అదే రకంగా ట్రామా ఎక్విప్మెంట్, అలాగే వాళ్ళకి కార్ పార్కింగ్కి ఒక షెడ్లు, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కావాలన్నారు. సో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేపించమన్నాను. వేపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో ఒక సంస్థ ద్వారా CSR ఫండ్స్ ద్వారా తప్పకుండా ట్రై చేసి ఈ మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి వసతులు ఏదైతే అవసరమో తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేసి అవి కంప్లీట్ చేస్తాను. అలాగే నారాయణ గారు ఇందాక ఒక సలహా ఇచ్చారు. సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బందర్ మెడికల్ కళాశాలలో నేను, పెద్దల కొనకల నారాయణ గారు, అలాగే రామకృష్ణ గారు, జన సైనికులు అందరం కూడా కలిసి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు పర్యావరణ శాఖ ఉన్నటువంటి మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే రాష్ట్రంలో చక్కగా రాష్ట్రం మొత్తం మొక్కలు నాటి పచ్చదనం చక్కగా ఉండాలనేటువంటిది ఆయన ఆలోచన. సో పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. మరి అటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి
ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి. ఖమ్మం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మధిర పట్టణంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకొక 150. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా 10 గ్రామాలకు వెళ్లే రహదారులు మొత్తం జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అంతేకాకుండా చెరువుల కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. అయితే మరో 2 రోజుల్లో వాతావరణంలో మార్పులు రాకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుని, నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఓన్లీ పత్తి వరకే సాగు చేశాను. ఈ సంవత్సరం పంట బాగా వస్తుందని పత్తి వేశాను. ఈ తుఫాను రావటం వల్ల ఈ పత్తి పంట మొత్తం నీట మునిగి పంట ఖరాబ్ అయిపోయింది. గాలివానకు మొత్తం ఈ విధంగా పడిపోయింది. దీనికి గాను మాకు గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇట్లాంటి ఉన్న వ్యవసాయ భూములలో రైతులు అందరూ ఈ విధంగా చాలా వరకు నష్టపోయారు. పత్తి, మిర్చి ఈ సంవత్సరం ఏయంగా ఉన్నాయి, చాలా ఇదైపోయారు. దానికి గాను అంతో ఇంతో ఆర్థిక సాయం చేయాలని రైతులను కాపాడ. కామారెడ్డి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులుగా పారిపోగా లోతట్టు కాలనీలలో ఇళ్లలో వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు చెరువులుగా మారిపోగా లోతట్టు కాలనీలలో ఇళ్లకు వరద నీరు వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామేశ్వరంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో బాధితులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. డబుల్ బెడ్రూమ్లో నిర్మించిన వాటి పక్కనే చెరువు ఉండడంతో వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పోలీసులు వరద బాధితులను సురక్షిత స్థలాలకు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సంఘం అధ్యక్షులుగా తేజీ కృష్ణ ముదిరాజును నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో ఉద్యమకారులను పక్కన పెట్టిన కేసీఆర్ పరిపాలన చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉద్యమకారులను పట్టించుకొని న్యాయం చేయాలని వారు కోరారు. దాదాపు 2002వ సంవత్సరం నుండి కూడా 2020 వరకు ఏకదాటిగా అప్పుడున్నటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా, ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మేము దాంట్లో ముందు భాగంలో ఉండి, నేను నాతో పాటు ఉన్నటువంటి ఇప్పుడు మా ఉద్యమ అనుచరులు అందరం కూడా దాదాపు అందరం కలిసి కార్యక్రమాలు చేయడం, కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చాలామంది జీవితాలు మారుతాయి, మనని మనము అభివృద్ధి చేసుకోగలుగుతాం. మన ఆకాంక్ష అంతా ఒకటే, నీళ్లు, నిధులు, నియామకాలు అనే పోరాటం నుండి తెలంగాణ కొరకు పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక మేము కూడా ఒక గట్టి నమ్మకంతో ఉంటిమి.
అప్పుడున్నటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో ఉద్యమకారులకు ఒక మంచి గుర్తింపు ఇచ్చి ఒక పెద్దపీట వేసి అన్నిట్లో న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము ఒక ఆశతోనే ఉంటిమి. కానీ ఎప్పుడైతే 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు పక్త రాజకీయ పార్టీ అని చెప్పి ఆయన ప్రకటించిండో అప్పుడు మేము కూడా కొంచెం సందిగ్ధంలో పడ్డాం. ఇదేంది ఇట్లయింది పరిస్థితి అన్నాక కూడా మాకు కొంచెం ఆశ ఉండే, సరే ఆయన అన్న కూడా ఉద్యమకారులకు ఒక తగిన గుర్తింపు ఇస్తాడని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ కేవలం ఆయన డబ్బున్నోళ్ళను వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. దాంట్లో చాలా సంవత్సరాలు మేము చివరి వరకు కూడా వెయిట్ చేసినాం, ఈయన ఎప్పటికైనా ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి. కానీ అది ఏది చేయలేకపోయిండు. మేము ఇప్పుడు ఏమంటా ఉన్నామంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం, ఉద్యమకారులకు ఒక ఐడెంటిఫై చేసి ఒక అంటే పదవుల్లో కానీ దాంట్లో కానీ భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పేసి ఏదైతే. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగూడెం ప్రాంతంలోని రహదారులు ధ్వంసమయ్యాయి. పలు రహదారుల్లో గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణ నరకయాతన పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా లింగంపర్తి గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం రక్తదాన శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించారు. వరదల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని నాయకులు కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సత్యప్రభ పిలుపునిచ్చారు. ఓకే ఒక్క నిమిషం సార్. అలా పట్టుకోండి సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబు రాజు, రైతు నాయకులు వేగిరాజు వెంకటరాజు రైతులతో కలిసి ఫిర్యాదు చేశారు. మోగపూడిక తీతకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కలెక్టర్ను కోరారు. గోల్డెంక, మొగలమూరు, ఊర్లంక, రెల్లిగడ్డ, తలకరి 10 సంవత్సరాల నుంచి ఎవరూ ఓడట్లేదు. అంతా సముద్రం పక్క నుండి ఈ 10 ఊర్లు తొలకర ముంపుకు గురయ్యి తొలకర పండట్లేదు. దీన్ని శాశ్వత పరిష్కారం చేయమని గతంలో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఆగట్లేదని ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అల్లవరం మండలంలో ఉన్నటువంటి ముప్పు గ్రామాలైన గోడిలంక, గోడిచెప్ప, మొగలమూరు, కూర్పులంక, రెల్లిగడ్డ, గుడిపూడి ఇలాగా ఈ మండలంలో ఉన్నటువంటి డ్రైన్ ముంపు సమస్య గురించి గత జూలైలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి నక్కా రామేశ్వరం దగ్గర పూడిపోయినటువంటి గత 2 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో పెద్ద చెరువు నిండుకుండలా మారింది. ఫాక్ సాగర్ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ 10
డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కొత్త కాలనీలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బండారు పిలుపునిచ్చారు. ఈ రోజున వన మహోత్సవం పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హర్షదాయకం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14-19 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడం జరిగేది. గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో వన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరపబడటం చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఇక్కడ రావులపాలెంలో మొక్కలు నాటుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ మొక్కలు పెద్దవై చెట్లుగా మారి మంచి ఆక్సిజన్ అందించి, నీడను అందించి, పచ్చదనాన్ని అందించి ఈ ప్రాంతానికి చల్లదనాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి ఎన్వైరన్మెంట్ని కలగజేయడానికి దోహదపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. వృక్షో రక్షిత రక్షిత అని అందరూ పెద్దలు అంటూ ఉంటారు. వృక్షాలని కాపాడితే అవి మనల్ని కాపాడతాయని. గతంలో మా చెట్లను కూడా నరికివేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వచ్చారు. అలాంటి పరిస్థితులు పోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీలు రైజ్ చేసి మొక్కలు పెంచడం ద్వారా ప్రజానీకానికి, ఎందుకంటే వాతావరణ పొల్యూషన్ జరుగుతూ ఉంది, ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మొక్కలు ఆక్సిజన్ అందించడం ద్వారా వాతావరణం, మంచి వాతావరణం, మంచి గాలి మనం పీల్చుకోగలుగుతాం. మరి వన మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి, మొక్కలు నాటాలి, మొక్కల్ని కాపాడాలి, మొక్కల్ని పెంచాలి. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నేత కొరియర్ శ్రీను కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొని ప్రారంభించారు. అనంతరం 40 అడుగుల జనసేన పార్టీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. మా స్ఫూర్తిదాయకుడు, మా ఆరాధ్య దైవం, మా కొడిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 50వ దినోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఆయన పునస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. కానీ నిన్న ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న విపత్తుగా పరిస్థితులు బట్టి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము చాలా కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే రైతులకు చుట్టుపక్కల ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి తీసుకెళ్లే పాలు కానీ పిల్లలకు కానీ అన్ని ఇవ్వమని ఆయన పిలుపు మేరకు మేము ఇవన్నీ చేస్తున్నాము. అయినా సరే ఆయన మీద ప్రేమతో మాకు ఇంకా కొంచెం ప్రేమ తగ్గక ఇవాళ మా ఆఫీసులో రక్త శిబిరదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నుండి 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో ఆయన ఉండాలని, అలాగే ఆయన మార్గంలో మేమంతా నడుచుకుంటామని మీ అందరికీ సభాముఖంగా మనం చూస్తాం. ఈ రోజు EB Bulletin updates. Keep watching 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.